హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో 1959లో ఇన్కార్పొరేట్ చేయబడిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది షాపూర్జీ పాలోన్జీ గ్రూప్ కు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఇది 6 decades legacy కంపెనీ. సో సెప్టెంబర్ 30, 2023 నాటికి కంపెనీ 15 కంట్రీస్ లో 76 ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసింది. అండ్ ఈ కంపెనీకి 5 మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మరైన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, సెకండ్ వచ్చేసి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్, థర్డ్ వచ్చేసి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఫోర్త్ వచ్చేసి హైడ్రో అండ్ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్స్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్స్. అండ్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, సో ఫినాన్షియల్ ఇయర్ 2022, 23 అండ్ 24 లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2022లో 12,973.77 crores, 2023లో 14,301.25 crores, 2024లో 16,233.64 crores. టోటల్ రెవెన్యూ కనుక మనం చూసుకుంటే 2022లో 11,269.55 crores, 2023లో 12,844.09 crores, 2024లో 13,646.88 crores. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి 2022లో 357.61 crores, 2023లో 410.86 crores, 2024లో 449.76 crores. సో ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, సో ఐపీఓ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 rupees per share, ఐపీఓ ఇష్యూ సైజ్ వచ్చేసి 7,000 crores, అండ్ ఐపీఓ లిస్టింగ్ ఎట్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. అండ్ ఈ ఐపీఓ క్యూఐబి షేర్స్ వచ్చేసి 15%, రీటైల్ వచ్చేసి 35%, అండ్ ఎన్ఐఐ షేర్స్ వచ్చేసి 15%. సో ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఐపీఓ ఫుల్ డేట్స్ అయితే మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ అండ్ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ట్రేడింగ్ కి కానీ ఇన్వెస్ట్మెంట్ కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.